శుభ సాయంత్రం తెలంగాణ. ఇక్కడ గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధూళి ప్రోగ్రాం. ముఖ్యమైన వార్తలు మీకోసం. తెలంగాణ కాంగ్రెస్ నేత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ ప్రదేశ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం ఈ పటన నిర్ణయించిందని, అది మాత్రమే తుది నిర్ణయం అనేది తెలిపారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. రేవంత్ రెడ్డి అనుచరుడు హైడ్రా పేరుతో కోట్ల రూపాయల డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో వార్త. నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం. సీఎం ఎక్కిన లిఫ్ట్లో అంతరాయం ఏర్పడింది. ఇది హోటల్ సిబ్బంది మరియు సీఎం సెక్యూరిటీ అధికారుల అప్రమత్తత వల్ల జరిగిందని తెలియజేశారు. మరో వార్త. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు బయలుదేరినారు. జపాన్కు వెళ్లి తెలంగాణ వికాసాన్ని ఆలోచించాలని సీఎం సూచించారు. వార్తల మధ్య బ్రేకింగ్ న్యూస్. హైటెచ్ సిటీ శిల్పారామం వద్ద గుడిసెలు ఖాళీ చేయిస్తున్న హైడ్రా అధికారులు. ఇదే కాకుండా తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ రజతోత్సవ రివ్యూ మీటింగ్లో మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అటవీ భూములను అభివృద్ధి కొరకు కొనసాగించిన సందర్భంగా సుప్రీం కోర్టు వివాదాంశాలను పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం హక్కులు మేరకు పడినప్పుడు అటవీ భూములను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని ప్రకటించింది. అంతర్గత మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి జిల్లా జూరాల, గుంటిపల్లి, మోటంపల్లి, ఆరేపల్లి, కట్టేపల్లి, తూంపల్లి గ్రామాలలో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆర్భాటించారు. రైతులు నీళ్లు వదిలి తమ పంటలను ఆదుకోవాలని పోలీసులను వేడుకున్నారు. పోలీసు వాహనాలను రోడ్డుపై ఆపి ప్రత్యేక పథకాలను రూపొందించారు. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని ప్రారంభించి 1 సంవత్సరం కాలం గడిచినా పని ప్రారంభించలేదు అని వ్యతిరేకంగా గమనించారు. పోక్సో కేసులో బాంబే హైకోర్టు సంచలనం చెందారు. బాలిక అభిరుచులనుసరించి వెళ్లిందని తెలిపి యువకుడికి బెయిల్ మంజూరు చేసింది. మంత్రులు, అధికారులు మరియు ప్రతిపక్ష నేతలు అటవీ భూముల మీద చేసే అధికార దాడులను కండుచూస్తున్నారు. ఈ సందర్భంగా నేతల మధ్య పోటీ పెరుగుతోంది. ఈ కలెక్టరేట్ సమీపంలో పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగిన బాధితులు హడావిడి ప్రదర్శించారు. ఈ ప్రక్షేపణలను నిరాకరించాలా